బ్రేకింగ్ న్యూస్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజకీయ జీవితం ఇక్కడితో ముగిసినట్టేనా అన్న అనుమానాలు అయితే అందరికీ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దానం నాగేందర్పై పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే తర్జన భర్జన అటు పార్టీలో జరుగుతున్నప్పుడు ఇప్పటికీ దానం నాగేందర్ అయితే పార్టీకే కండిషన్లు పెట్టడం, తనకు మంత్రి పదవి కావాలనడం, ఎమ్మెల్సీ కావాలనడం, దీని వెనకాల ఒక పెద్ద రాజకీయ వ్యూహమే జరుగుతుందన్నట్టు చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. కాబట్టి ఇక దానం నాగేందర్ పరిస్థితి క్వశ్చన్ మార్క్ అయ్యే ప్రమాదం కనిపిస్తూ ఉన్నది. అయితే ఏది ఏమైనప్పటికీ దానం నాగేందర్ చేస్తున్న ఈ ఏదైతే రాజకీయం ఉందో అది రాజకీయ అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకే విపరీతమైన కోపం తెప్పించేలా కనిపిస్తూ ఉన్నది. ఇక అంతర్గతంగా కూడా ఒక రకమైన వార్ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. దానం నాగేందర్ అసలు ఏం చేశాడు, ఖైరతాబాద్లో గెలిచి ఏం పొడిచాడన్నట్టు కూడా తీవ్రంగా ఆగ్రహిస్తున్నారట. అందుకని చెప్పేసి దానం నాగేందర్పై విరుచుకపడుతున్నారు. ముఖ్యంగా దానం నాగేందర్ ఢిల్లీలో 2 రోజులు వెళ్ళారు. అక్కడ కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడారు, కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రాలు జరిపారు, ఖర్గే గారితో కూర్చున్నారు, కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశారు. ఆయన రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా, లేదంటే అధిష్టానం చెప్పినట్టు వింటా, పోటీ చేయాలని ఆయన తనకు మాత్రం ఎలాంటి ఉబులాటం లేదు. ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీయే మొత్తము అంటే ఎన్నిక ఖర్చును మొత్తం కాంగ్రెస్ పార్టీనే భరించాలి అని చెప్పేసి చాలా వరకు కండిషన్లు పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. వీటన్నిటి దృష్ట్యా వారైతే ఒక ఆలోచనకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈలోపే పార్టీ అంతర్గతంగా మాత్రం తీవ్రమైన చర్చ జరుగుతూ ఉన్నది. దానం నాగేందర్ పైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒక వర్గానికి సంబంధించి అంటే కాంగ్రెస్ నాయకుల్లో ఉన్న ఒక వర్గం అయితే సీనియర్ వర్గం అయితే నిప్పులు చెరుగుతున్నారు దానం నాగేందర్ పైన. అసలు కాంగ్రెస్లోకి వచ్చిందే నిన్న మొన్న, అలాంటిది నీకు ఎందుకు ఇంత వ్యాలిడీ ఎంత ఇవ్వాలి, నీకు ఇంత మద్దతు ఇవ్వాలి, నీకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలి, నీకు ఎందుకు అసలు టికెట్ ఇవ్వాలన్న రీతిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహిస్తూ ఉన్నారట. అంతేకాదు టీడీపీ పార్టీలో గెలిచిన నువ్వు అవకాశవాదిగా అవకాశ రాజకీయాలు చేస్తూ అటు టీఆర్ఎస్ పార్టీలోకి కండవ కప్పుకొని టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళావు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే 2023 ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అన్న తెలుసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకున్నావు. అది అవకాశవాద రాజకీయాలు చేస్తున్నావు. ఆ తర్వాత ఎంపీ టికెట్పై పోటీ చేశావు. అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోక్సభ పార్టీకి అంటే లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరఫున ఏ అభ్యర్థి లేకనా నీకు టికెట్ ఇచ్చింది. కేవలము నీకు అంటే పార్టీలోకి చేర్చుకున్నాము, నువ్వు ఖర్చు పెట్టుకోగలవు అన్న ఒక ఉద్దేశంతోటే కదా నీకు అక్కడ టికెట్ ఇచ్చింది. కానీ జరిగింది ఏంటి అని చెప్పేసి అంటే అంత టికెట్ ఇచ్చినా కానీ దాన్ని నిలుపుకోలేక ఓడిపోయావు. ఇక ఇలాంటి వ్యవహారంలో జరుగుతున్నప్పుడు ఏ ముఖం పెట్టుకొని నువ్వు మంత్రి పదవి అడుగుతున్నావు అని చెప్పేసి సీనియర్ నాయకులు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారట దానం నాగేందర్ను. అంతేకాదు అసలు ఖైరతాబాద్లో నువ్వు గెలిచిన తర్వాత జరిగిన అభివృద్ధి పనులేంటి అన్నట్లు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారట. అంతేకాకుండా నీ పైన ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు మొత్తం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఖైరతాబాద్ ప్రజానికమైతే నీ మీద ఆగ్రహంతో ఉన్నారు, నీకు ఓటేసే ప్రసక్తే లేదన్నట్టు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో అసలు నిన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడమే ఎక్కువ అనుకున్న సమయంలో నీకు టికెట్ కావాలని, మంత్రి పదవి కావాలని ఇలా ఎలా అడుగుతావు? నీకన్నా కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని విడవకుండా, కాంగ్రెస్ జెండాను విడవకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతో కాలంగా పనిచేస్తూ ఉన్నాము, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఫలాలను అందుకుందామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటే కాంగ్రెస్లో ఎంతో శ్రమపడిన నాయకులు అందరూ ఎదురు చూస్తూ ఉంటే మీలాంటి ఒకలాంటి నాయకులు, ఒక దొంగ నాయకులు, దొంగ నాయకుల నెపంతో వస్తూ ప్రజలకు ఏదో చేయాలన్న ఒక నెపంతో వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ ఫలాలను దోచుకుంటున్నారని అక్కడి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఇక ఆయనకు స్థానం ఉండాలంటే కేవలం కుక్కిన పేనులా పడుంటే తప్ప దానం నాగేందర్కు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు అన్న రీతిలో ఆయన పైన విమర్శలు గుప్పిస్తున్నారంటే ఈ వివాదం ఎంత దూరం వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు నిపుణులు సైతం దానం నాగేందర్ వ్యవహారం పట్ల తీవ్రంగా అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానం నాగేందర్ కేవలం అవకాశవాద రాజకీయాలే చేస్తున్నారు తప్ప ఎక్కడ ప్రజలకు అవసరమైన రాజకీయాలు చేయట్లేదన్న రీతిలో నిపుణులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం అనేక సార్లు మాట్లాడారు. దానం నాగేందర్ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి గారికి తలనొప్పిగా మారిపోయిందన్నట్టు కూడా
సీనియర్ కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు హ్యాండిల్ చేయలేకనే ఏఐసిసికి అప్పగించినట్టు తెలుస్తూ ఉన్నది. ఏఐసిసి కూడా దీన్ని మళ్ళీ తిరిగి రాష్ట్ర పిసిసి వర్గానికి అప్పగించినట్టు తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఇప్పుడు దానం నాగేందర్ ఖచ్చితంగా తన ఫిరాయింపులపై విచారణ జరిపి తనకు రాజీనామా చేయడమా, లేదంటే ఫిరాయింపుకు గురై మొత్తం అనర్హత వేటు పడడమా అనేదే ఆయన ముందున్న రెండు పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి, ఒకవేళ రాజీనామా చేస్తే ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్పై పోటీ చేస్తారా లేదా, లేదు అంటే తనకి ఎమ్మెల్సీ తాను కోరుకుంటున్నట్టు ఎమ్మెల్సీ ఏమైనా ఇస్తారా? ఎమ్మెల్సీ ఇవ్వగానే సరిపోదు, మంత్రి పదవి కావాలంటున్నారు. మరి మంత్రి పదవి ఇస్తారా? దీనికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్లో ఒక వర్గం ఊరుకుంటుందా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకత వస్తుంది అనడము అనేది అయితే మనం చూస్తూనే ఉన్నాము. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కాస్త బలం చేకూరినప్పటికీ ఇంకా వ్యతిరేకత అనేది అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ వ్యవహారం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత చేడు జరిగేలానే కనిపిస్తున్నది. మరి చూడాలి, దానం నాగేందర్ వ్యవహారం ఎలా వెళ్తుంది, తాను రాజీనామా చేస్తారా, రాజీనామా చేస్తే పోటీ చేస్తారా లేదా అనేది అయితే ఆసక్తికరంగా మారింది. చూడాలి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దానం నాగేందర్ ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరగబోతుందో.